చెప్పండి బ్రదర్, ఎలా ఉంది పరిస్థితి? మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఏం చెప్తారు? జాబ్ స్టూడెంట్ క్యాలెండర్ అన్నారు, వస్తున్నాయా? జాబ్ క్యాలెండర్ అయితే ప్రజెంట్ ఏది లేదన్న. ఏదో ఉందంటే వైన్ షాపులు, ఈ మటన్ షాపులు, ఇవి వీటిల్లో జాబ్స్ వస్తున్నాయి అంతేగాని ఆఫ్టర్ ఫర్దర్గా స్టడీస్ పరంగా ఎత్తుకుంటే యూత్కి ఏం యూజ్ లేదు. సో ఇక్కడ నుంచి అందరూ కూడా వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటారు. చాలా వచ్చింది. ఉండే దీంట్లో అయితే జాబ్ చేసేవాళ్ళు కూడా పానీపూరి షాపులు, హోటల్స్ ఓపెన్ చేసుకుంటూ వాటిని బేస్ అయ్యి చేసుకుంటున్నారు అంతేగాని వాళ్ళు ఓన్గా వాళ్ళు చదివిన దీని పరంగా అయితే ఏం యూజ్ లేదు. ఒక స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు? యూజ్ నెక్స్ట్ దీనికన్నా మారితే యూజ్ ఉంటుంది, లేదంటే నార్మల్ ఇంకా ఏపీని చూసుకోవట్లేదు. యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వరకు అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చారు, కొన్ని కార్యక్రమాలు చేస్తారు, బట్ అవి ఆగిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా కావాలంటే ఇన్ని ఏండ్లో పాలిచ్చారు, ఏం యూజ్ లేదంటే ఫర్దర్గా ఏం కూడా రాలేదు. అంటే ఏదైనా ఒక కంపెనీ అన్న వచ్చింటే దానివల్ల యూజెస్ అన్న జాబ్స్ అన్న వచ్చి ఉంటాయి. అది లేకుండా స్టడీస్ దీన్ని బేస్ చేసుకుని అయితే ప్రజెంట్ ఏం జాబ్స్ లేవు, రాలేదు. డబ్బులు ఇస్తున్నాం గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా, అవి దేనికి యూజ్ అవుతాయి అన్న? ఇప్పుడు జాబ్స్ అంటే వాలంటరీలు దీని కింద 5,000 దేనికి సరిపోతాయి? వాళ్ళు కనీసం వాళ్ళకి యూజ్ చేసుకునే కూడా కావాలంటే ఒక 10,000 పైన 15,000 పర్ మంత్కి ఇది యూజ్ అవుతుంది. ఇంటిని చూసుకునే కూడా ఆ డబ్బులు సరిపోదు కదా. అంతే. పథకాలు ఇస్తున్నాం కదా, పథకాలు దేని ఇచ్చినట్టు ఇచ్చి లాగేస్తారు, ఒక చోట ఇస్తారు ఇంకో చోట లాగేస్తారు. 2024కి ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అన్న. ఎందువల్ల? నా జాబ్స్ అనేవి ఆయన రిలీజ్ చేశారు, జాబ్ క్యాలెండర్లు ఇవన్నా వాళ్ళ పక్క మటుకు చాలా బాగుంటాయి. అది దాని పరంగా స్టడీస్ పరంగా వాళ్ళు చదివేదానికి కరెక్ట్గా యూజ్ఫుల్ అయ్యే క్యాలెండర్లు అయితే యూజ్ చేస్తారు. ఇట్లా నెసరీ అంతా ఉండవు కదా. సో రాజధాని ఇష్యూ గురించి వస్తే క్యాపిటల్ అయితే క్యాపిటలే లేదు, క్యాపిటల్ లేని ఇది మంది క్యాపిటల్ లేదు, 3 రాజధానులు అంటారు, వేరే ఎంగి లేదు కదా. 3 పెట్టడం కరెక్ట్ అంటారు రాజధాని? ఎందుకునా అట్లంతా ఏం లేదు, ఏదైనా ఒకటే ఉండాలా, ఒకటి ఉంటే యూజ్ ఉంటుంది. 3 అంటే ఒక చోట నుంచి ఇంకో చోట ట్రావెల్ ఖర్చు కూడా ఎక్కువ కదా, ఇంక అట్లు కూడా లాగేస్తారు. థ్యాంక్స్.